గజం భూమి 16,000, 200 గజాల భూమి 32 లక్షలతో ముంబై బైపాస్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్రాజెక్ట్, రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. సో మరి ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది, సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎట్లా, ఇలాంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు 46acres.com ఎండి అండ్ సిఇఓ ఆడపు సంతోష్ గారు. సంతోష్ గారు నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాజెక్ట్ చాలా మంది ఇల్లు కట్టుకోవాలి, తొందరగా వెంటనే మనకి సొంత ఇల్లు కావాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్రాజెక్ట్ లాగే అనిపిస్తుంది. సో మరి ఈ ప్రాజెక్ట్లో ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి, వాటి గురించి చెప్తారా? సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు ఇంద్రలోక్ అండి. ఇది ఇంచుమించు 20 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ డిటిసిపి అప్రూవ్డ్ ఫుల్లీ డెవలప్డ్ ప్రాజెక్ట్ అనమాట. సో దీంట్లో మినిమం ల్యాండ్ సైజ్ వచ్చేసి మనకు 150 గజాల నుంచి 165, 183, 200, 250, 300 ఈ విధంగా డిఫరెంట్ వేరియంట్ సైజెస్ ఉన్నాయి. సో మనం యాక్చువల్ ప్రైస్ అయితే గజం భూమి 18,000 రూపాయలు. ప్రజెంట్ లాంచింగ్ ఆఫర్ కింద 16,000 రూపాయలకే లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ 200 గజాల భూమి మనం తీసుకుంటే 32 లక్షలు అవుతుంది. సో ఈ ల్యాండ్లో మనం ఇమ్మీడియట్గా మనం ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. ఎందుకంటే సో ఈ ప్రాజెక్ట్ మనకు ముంబై హైవే బైపాస్కి ఆనుకుని సెకండ్ బీట్ అనమాట. ఫస్ట్ బీట్ ఆల్రెడీ ఇంద్రప్రస్థ అని ఫుల్లీ డెవలప్డ్. సో ఇండ్లు అయిపోయినాయి, ఈవెన్ అపార్ట్మెంట్లు కూడా అయిపోయినాయి. చుట్టుపక్కల మహేంద్ర ఫ్యాక్టరీ ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకున్నారు. దాని వెనకాల మన ప్రాజెక్ట్ పేరు ఇంద్రలోక్. దీని తర్వాత మన వెనకాల కూడా మనకు గవర్నమెంట్ హౌసెస్ ఉన్నాయన్నమాట, 2 BHK ఫ్లాట్స్. సో ఈవెన్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఫ్రంట్, బ్యాక్ చుట్టుముట్టు మొత్తం ఇండ్ల మధ్యలో ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకునే విధంగా ఉన్నటువంటి ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ డిటిసి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. సో అంటే ఇప్పుడు దాంట్లో డెవలప్మెంట్స్ గురించి చెప్పారు, అంటే చుట్టుపక్కల ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయండి? ముంబై బైపాస్కి దగ్గరలో అంటున్నారు కదా, సో ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి? ఈ ఇంద్రలోక్ అనే ప్రాజెక్టు మనకు మేజర్గా జహీరాబాద్ టౌన్కి ఆనుకున్నటువంటి ప్రాజెక్టు. ఇప్పుడు జహీరాబాద్ టౌన్ అనేది ఇంచుమించు 8 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల వెడల్పు, అంటే అంత పెద్ద పొడవైన టౌన్ అన్నమాట. ఆ ముంబై హైవే ఆ టౌన్లో నుంచి వెళ్తున్నప్పుడు రోజు ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుందని చాలా అంత పెద్ద టౌన్ మొత్తానికి పెద్ద బైపాస్ చేయడం జరిగింది. సో ఆ పాత ముంబై హైవే 2 పక్కల సేమ్ డెవలప్మెంట్ ఉంది. ఒక ఇంచుమించు 5 కిలోమీటర్స్ వెడల్పు డెవలప్మెంట్ ఉంది టౌను. ఇప్పుడు కొత్తగా బైపాస్ అవ్వడం వల్ల ఏమైందంటే ఊరు మొత్తం ఒక పక్కన అయిపోయింది, ఇంకో పక్కన ఖాళీ ఉంది. ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడ మనం వెంచర్ డెవలప్ చేయడం జరిగింది. ఈ బైపాస్కి లెఫ్ట్ సైడ్ టౌన్ ఉన్న వైపు 30,000 నుంచి 35,000 గజం ఉంది. అదే రోడ్డుకి ఆపోజిట్ సైడ్ మనము కేవలం సగం ప్రైస్ 16,000కి గజం ఇస్తున్నాము. రాబోయే రోజులు మీరు అర్థం చేసుకోవచ్చు, ఏ హైవేకైనా ఒక సైడ్ టౌన్ ఉండదు, రెండు వైపులు ఎక్కువ డెవలప్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఏం ఇండస్ట్రీ వచ్చినా రాకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ హైవేకి రెండో సైడ్ డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మినిమం డబుల్ అయితే గ్యారంటీ. అండ్ మెజారిటీ థింగ్ ఏంటంటే ఈ ఏరియా మొత్తం ఇండస్ట్రీ, లైక్ మహీంద్రా చాలా పెద్ద ఫ్యాక్టరీ ఉంది. మన గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. 25-30 మినిట్స్లో బీదర్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది. అండ్ పిరమిల్ ఇండస్ట్రీ ఉంది జహీరాబాద్ ఎంట్రీకి ముందు. చుట్టుముట్టు మొత్తం ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్ హబ్స్తో పాటు వర్క్స్ అండ్ బిజినెస్ స్కూల్ ఉంది ఒక 15-20 మినిట్స్ జర్నీలో. ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ అయిన NIMZ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ప్రపోజ్ చేసి ఈవెన్ ఒక 5 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్న చోట మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల, సో ఇప్పుడు కొత్తగా వచ్చే ఇండస్ట్రీ పార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో జహీరాబాద్ దగ్గరలో ఉన్న జరాసంగమైన నాల్కల్ మండలాల్లో వస్తున్నాయి. అవి చాలా చిన్న విలేజెస్ అనమాట. సో అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఇక్కడ ఉండకుండా చాలా దగ్గరలో ఉన్న నియరెస్ట్ జహీరాబాద్ టౌన్లో, ఎందుకంటే హాస్పిటల్స్ కానీ, షాపింగ్స్ కానీ, పిల్లల చదువులకు వస్తారని అందరూ సిటీకి వస్తుంటారు. కాబట్టి భవిష్యత్తులో మనం వెళ్ళి ఇల్లు రెంట్కి ఇవ్వాలన్నా లేదా ప్రాపర్టీ ఇల్లు కొనుక్కునే వాళ్ళకి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి అమ్మాలన్నా ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కటి ఇది ఆలోచించాల్సిన మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఏమన్నా లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయా, ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలంటారు? ఇది మొత్తం డిటిసిపి అప్రూవ్ రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్టు. ఇమీడియట్గా ఇల్లు కట్టుకునేటువంటి ఫుల్ డెవలప్డ్ ప్రాజెక్ట్ కాబట్టి అన్ని బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి. మినిమం ఒక గవర్నమెంట్ బ్యాంక్ అయితే 50 to 60%, 70% లోన్ ఇస్తుంది. ఇంకా ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, ఫైనాన్స్ కంపెనీస్ కానీ వెళ్తే ఇంచుమించు 75%, 80-85% కూడా లోన్స్ వస్తున్నాయి. సో మాకు పూర్తిగా డబ్బులు లేవు, మినిమం అమౌంట్ కట్టి వెళ్తామంటే కూడా హోమ్ లోన్ వెళ్ళిపోయి కనీసం ఒక 15, 20, 25, 30 సంవత్సరాల వరకు కూడా మనం EMI కట్టుకోవచ్చు. సో తక్కువ బడ్జెట్లో, తక్కువ EMIలో ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసి నేను అంత ల్యాండ్ డబ్బులు నేను జమ చేసి కొనలేను అనుకునే వాళ్ళకు EMI ఆప్షన్ కూడా ఇల్లు కొనుక్కోవచ్చు. సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనము ల్యాండ్ అయినా తీసుకోవచ్చు, ఇమీడియట్గా ఇల్లు కావాలంటే ఇల్లు కూడా కట్టుకోవచ్చు, ఇంకా లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. ఓకే అండి, అంటే లోపల మనకి ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, చుట్టుపక్కల ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సంతోష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.